ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానిద్దాము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఇక్కడ దేవుని మాటను, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందిన వాడిగా మనకు కనబడుతున్నాడు. చూడండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఎవరికి తోడై ఉంటాడటండి ఆయన? యాకోబుకి తోడై ఉండి. తర్వాత మాట చదవండి. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఎక్కడి వరకు ఉన్నట్టండి? ఆయన వెళ్ళే ప్రతి స్థలములో కూడా దేవుడు ఆయన కాపాడుతానని మాట సెలవిస్తా ఉన్నాడు. తర్వాత మాట, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. ఆయన చెప్పినవాడు, మాట ఇచ్చినవాడు, వాగ్దానము చేసినవాడు ఎవరటండి? నమ్మదగిన దేవుడు. అందుకని ఇక లేఖనం సెలవిస్తుంది, నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి నేను నిన్ను విడువను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను, నీ ప్రయాణం అంతటిలో నేను తోడుగా ఉంటాను, నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో నేను ఉంటాను, నువ్వు చేసే ప్రతి దానిలోనూ కూడా నేను నీకు తోడై ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే చూడండి, నిజంగా ఈ మాట మనకు అర్థమైతే దేవుని స్తుతిస్తాం అందరము. ఎందుచేత అంటే ఆయన మాట ఇచ్చిన వాడు ఏమని మాట ఇచ్చాడు మనకి. ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఈ ఆదికాండము 28వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు యాకోబుతో. ఏమని అంటే, నీ వెళ్ళు ప్రతి స్థలంలో నీకు నేను తోడై ఉంటాను. ఎందుచేత అంటే యాకోబుకి వాగ్దానం ఇవ్వబడుతూ ఉంది. ఆ అబ్రహాము నుండి, ఇస్సాకు నుండి యాకోబు వరకు కూడా ఈ యొక్క వాగ్దానము చేత వీరు ఏర్పాటు చేయబడిన వారు. వీరిలో నుండి దావీదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశము అంతా కూడా ఈ యొక్క యాకోబు నుండి రాబోతుందనే వాగ్దానం ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను మాట సెలవిచ్చిన వాడిని కాబట్టి నిన్ను విడువను, ఎడబాయను అని ఇక్కడ దేవుడు మాట్లాడాడు. మరి మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మనం యొక్క వాక్య ప్రకారం ఆలోచన చేస్తే మనతో దేవుడు ఏం చెప్పాడు? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను కాపాడుతానంటున్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనంటున్నాడు. మరి దేవుడు మనతో ఏం చెప్పాడు? మనం ఏ నిరీక్షణతో మనం ఎదురు చూడాలి? మన యొక్క ఆత్మీయ యాత్రలో మనం ఎలా దేవుని ఎదుర్కోవాలి, దేవుని కొరకు నిలవబడాలి, మనము ఆలోచన చేసి ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. చూడండి, మరి మనతో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, యోహాను సువార్తను మనం ఒకసారి తెరవండి. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నీతో చెప్పుదును, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట సెలవిచ్చాడు. ఏమని? మీ అందరి కొరకు నేను వెళ్తున్నాను, స్థలము సిద్ధపరచుటకు వెళ్తున్నాను, సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ నాతో పాటు జీవించడానికి. ఎవరితోటండి? యేసయ్యతో పాటు మన అందరం జీవించడానికట. ఎంతవరకు, ఎంతకాలం జీవించాలి అంటే సదాకాలము ఆయనతో పాటు మనం జీవించే యొక్క కృపను, ఆ యొక్క స్థలాన్ని ఆయన అక్కడ సిద్ధపరిచి వెళ్తున్నానని మాట్లాడాడు. అలా నేను తిరిగి వస్తాను, తిరిగి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నేను తీసుకుని వెళ్తానని మాట సెలవిచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను ఏదైతే ఈ మాట చెప్పానో, నేను మరలా తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేంత వరకు నేను మీతోనే ఉంటా, మీలోనే ఉంటా, మీకు నేను తోడై ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే, నువ్వు నీ పరిస్థితుల వైపు నువ్వు చూస్తున్నావు, ఈ లోకం వైపు నువ్వు చూస్తున్నావు, కానీ నేను నీకు ఇచ్చిన మాటను నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు ఎవరండి? వాగ్దానం ఇచ్చిన వాడు ఎవరండి? స్థిరుడు, నమ్మదగిన వాడు. ఆయన స్థిరముగా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. కానీ ఆ వాగ్దానం పొందుకున్న మానవుల్లో స్థిరత్వం కనబడట్లేదు. కానీ వాగ్దానం ఇచ్చిన వాడు ఆయన స్థిరుడు.
ఆయన స్థిరము మనసు గలవాడు. ఆయన ఎప్పుడైతే మనల్ని ఆయన వాగ్దానము చేత మనల్ని స్థిరపరిచాడో, నిలవబెట్టాడో, ఆయన వాగ్దానాన్ని ఇచ్చి నీవు ముందుకు కొనసాగమని దేవుడు సెలవిచ్చాడో, ఆ మాటను మానవుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే మర్చిపోతున్నాడు. అయ్యో, నాకు వచ్చిన పరిస్థితుల్లో నేను అనాథనైపోయాను, లేకపోతే నాకు ఆదుకునేవారు ఎవరున్నారు అనే ఒక భయంలోనికి, ఆలోచనలోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మరలా తిరిగి వచ్చేంత వరకు మిమ్మల్ని అందరినీ నేను కాచి కాపాడుతాను అంటున్నాడు. ఆదికాండంలో మనం చదువుకున్నాం ఏమనంటే, నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఆత్మీయ ప్రయాణములో దేవుణ్ణి మనం ఆరాధించి ఆయన కొరకు నిలవబడి ఆయనను అనేకులకు ప్రచురపరిచే ఈ సమయాల్లో చూడండి, దేనికి మనము చింతిస్తున్నాము లేవండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చింత కనబడుతుంది. దేవుని కొరకు నిలవబడినా, దేవుని కొరకు జీవిస్తున్నప్పటికీ, దేవుని అంగీకరించి ఆయనలో మనం కొనసాగుతున్నప్పటికీ ప్రతి మానవుల్లో మనం ఆలోచన చేస్తే ఏదో ఒక చింత కనబడుతుంది. అయితే నీ జీవితంలో ఎదురయ్యే చింత ఏమిటి, భయం ఏమిటి అంటే చూడండి, సమస్యల గుండా నువ్వు వెళ్తూ ఉండవచ్చు, లేదా రోగాలతో నువ్వు, లేకపోతే అనారోగ్యము చేత నువ్వు బాధించబడుతూ ఉండవచ్చు, లేదంటే నువ్వు అప్పుల చేతనో, లేకపోతే నీకున్న సమస్యల చేతనో, నీ పక్కనున్న వారే నిన్ను హింసిస్తూ, లేకపోతే నిన్ను నిందిస్తూ, నీ కోసము చెడ్డ మాటలు పలుకుతూ వారు నీ పక్కనే వారు ఉన్నారేమో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను మరలా నేను నా దగ్గరికి చేర్చుకునేంత వరకు నీకు నేను తోడై ఉంటాను, నీకు మాట సెలవిచ్చిన వాడిని, నమ్మదగిన వాడిని అని దేవుడు పలికిన ఆ దేవుడు నీతో చెబుతున్నాడు. నీకు ఎలాంటి సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నా, ఎలాంటి రోగాలు అనారోగ్యం చేత నీవున్నా, ఎలాంటి వారు నీ పక్కన జీవిస్తున్నా, లోకములో నీవు పాపములో జీవిస్తున్న వారి మధ్యలో నీవు ఉన్నా, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. దేవుడు వాగ్దానం చేశాడు ఏంటంటే, నీకు మాట సెలవిచ్చాను, ఆ మాట నెరవేర్చే వారి వరకు నిన్ను విడువను. ఒకసారి మళ్ళీ చదవండి, ఆదికాండం 28వ అధ్యాయం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. చాలండి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి, ఆయన వాగ్దానము, ఆయన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనము ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నాము, వాగ్దానము చేత ఇవ్వబడిన, ఆత్మ చేత ముద్రింపబడిన వారిగా ఉన్నాము. దేవుడు అంటున్నాడు, నిన్ను యాజక సమూహం అని పిలుస్తున్నాడు, రాజులైన యాజక సమూహము. అంటే చూడండి, మనందరినీ దేవుడు ఆయన యాజక సమూహముగా ఆయన ఏర్పాటు చేసుకున్న మనలను ఈరోజు, ఆ రోజు యాకోబుతో దేవుడు మాట్లాడాడు, ఈరోజు యాజక సమూహమైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను, నీ వెళ్తున్న ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను. చూడండి మాట, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశముకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇలాంటి ఒక గొప్ప మాటను, వాగ్దానాన్ని ఆయన మనకిస్తూ ఆయన మనలను ఆదరణలోనికి నడిపిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. గమనించండి, దేవుడైన మనతో సదాకాలం ఉన్నాడట. నువ్వు పడుకున్నప్పుడు, లేదా నువ్వు సన్నిధికి వచ్చినప్పుడు, లేదా నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడో కాదండి, సదాకాలము నీవు లేచినది మొదలుకొని మళ్ళా పడుకునేంత వరకు నీ నిద్దట్లో కూడా దేవుడు నీతో తోడై ఉన్నాడు. నిన్ను దేవుడు ఆయన ఎప్పుడు నిన్ను ఎరిగి ఉన్నాడంటే చూడండి, తల్లి గర్భములో రూపింపబడక మునుపే, అంటే ఎప్పుడండి అది చూడండి, ఈ సృష్టిని యావత్తును కూడా ఆయన సృష్టించక ముందే, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. అంటే చూడండి, ఆయన నిన్ను ఏ క్షణములో భూమి మీద పుట్టించాడో, మరలా ఆయన వచ్చేంత వరకు నిన్ను తీసుకెళ్లేంత సమయం వరకు ఆయన సదాకాలము, ఒక రోజు, ఒక సంవత్సరము, లేకపోతే కొన్ని సంవత్సరాలు కాదండి,
ఆయన సదాకాలము నీతోనే తోడై ఉంటానని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మరి దేవుడిచ్చిన వాగ్దానం ఆత్మీయ యాత్రకే కదండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఈ ఆత్మీయతలో దేవుడు తోడై ఉంటాడు, పాపంలో పడిపోకుండా నిలబెడతాడు, లేకపోతే ఆయన పరలోక రాజ్యానికి చివరిగా మనల్ని చేర్చుకుంటాడనే ఆలోచనలో ఉన్నారు. కానీ దేవుడు లేఖనం సెలవిస్తుంది, 1 తిమోతి పత్రిక తీయండి, మనందరము ఎందుచేత దేవుడు మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేశాడు? కేవలం ఆయన కొరకు భక్తి చేయడం కొరకేనా? భక్తి చేసి పరలోకం పొందడం కోసమే మనల్ని దేవుడు ఈ లోకంలో సృష్టించాడా? మనకి ఆయన ప్రాణం పోసాడా? చూడండి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఏటండి దేవుని లేఖనం మనతో మాట్లాడుతుంది ఏమనంటే శరీర సంబంధమైన సాధకము. ఏటండి శరీర సంబంధమైన సాధకం అంటే? మనం చేసే ప్రతి పని అవ్వచ్చు, మన శరీరంతో చేస్తున్న ప్రతి క్రియలు అవ్వచ్చు, వాటి విషయం అంటున్నాడు కొంచెము మట్టుకే ప్రయోజనకరము. మనము చేసే ప్రతి ఒక్కటి కొంచెం మట్టుకే ప్రయోజనకరము. అది మన సొంత ఆలోచనలతో కావచ్చు, మన చేతులతో మనం చేసే ప్రతి పని అవ్వచ్చు. కానీ ఇక్కడ దేవుని లేఖనం చెల్లిస్తుంది, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఏటండి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానములతో కూడినదై ఉన్నదట. చూడండి, దేవుడు లేఖనం సెలవిస్తుంది దైవభక్తి ఒక పరలోకానికి చేరడానికే కాదు, నిన్ను పరలోక రాజ్యంలో చేర్చడంతో పాటు ఆయన ఇప్పటి జీవము విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీవిప్పుడు జీవిస్తా ఉన్నావు, ఈ జీవం విషయంలో కూడా నీవు ఎవరితో కలిసి జీవిస్తున్నావో, నీవు ఎలాంటి ప్రజల మధ్యలో జీవిస్తున్నావో, నీవు ఎవరితో కలిసి ముందుకు కొనసాగుతున్నావో నీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవము తోడు, నీవు ఉన్న ఇప్పటి జీవముల విషయంలో కూడా దేవుడు నీకు తోడై ఉంటాను అంటున్నాడు. నీవు లేచినది మొదలుకొని మళ్ళా పడుకునేంత వరకు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా నీకు దేవుడు తోడై ఉంటాను అంటున్నాడు. ఎప్పుడు తోడై ఉంటాడట? అది దైవ భక్తి. చూడండి, మళ్ళా చదువుతున్నాను అన్నమాట. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో నీవు శారీరకంగా నీ సొంత ఆలోచనలతో నీ సొంత పనుల విషయమై నువ్వు ముందుకెళ్తున్నప్పుడు అది కొంత మట్టుకే ప్రయోజనకరము. కానీ నీవు దైవభక్తి చేస్తూ దేవుని కొరకు ప్రయాసపడేవాడిగా, దేవుని కొరకు జీవించేవాడిగా, దేవుని నామాన్ని మహిమార్థమై దేవుని నామాన్ని మహిమపరచుడు కొరకు నీవు జీవిస్తున్నప్పుడు ఏం చేస్తాడటండి ఆయన? ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా నీకు ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అందుకనే లేఖనం సెలవిస్తుంది, నీవు కేవలము నీ పరలోక రాజ్యం విషయమే కాదు, దేవుడు నిన్ను సిద్ధపరిచింది, నిన్ను ఏర్పాటు చేసింది. దేవుని కొరకు నువ్వు జీవిస్తూ నీ జీవితంలో ప్రతి దినము ప్రతి క్షణము దేవుడు నీకు తోడై ఉండి అంటున్నాడు, నీవు ఇప్పటి జీవం విషయంలో కూడా నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నడిపిస్తుంటాను తనని మాట సెలవిచ్చాడు. అందుకని నేను మళ్ళా వాగ్దానం గుర్తు చేస్తున్నాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నీతోనే ఉంటా. ఆయన మనలోనే ఉన్నాడు. మనకు ఆయన కృప వరముగా అనుగ్రహించబడ్డాడు. ఆయన మనకి అదొక కృప ద్వారా మనకు అనుగ్రహించబడిన వాడు ఆయన. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ దేవుడు లేఖనము, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు. సదాకాలము నీతోనే ఉంటానని మత్తయి సువార్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనందరము ఏమి జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో అంటే, ఆయన ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన స్థిరమైన వాడు అని మనము నమ్మినప్పుడు మరి మనలో ఎందుకు ఆ స్థిరత్వం కనబడట్లేదు? ఆయన ఇప్పటి జీవం విషయం అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ప్రభువులో ఉన్న సమస్త జీవాన్ని మనం అనుభవించాలి. అవునండి, మనల్ని దేవుడు ఎందుకు మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు, ఎందుకు మనల్ని రక్షించాడు, ఆయన మరణంలో నుండి జీవంలోనికి ఎందుకు దాటిచ్చాడు అంటే, ఆయనలో ఉన్న జీవాన్ని సమస్తాన్ని మనం అనుభవించాలట. ఏంటండి, మనం జీవించున్నప్పుడు
మనందరము కూడా సమస్తము నీలోనే ఉన్నాయి ప్రభు అని మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం. మనం నాకు కావలసిన సమస్తము నీలోనే దాగి ఉన్నవి, వాటిని నేను పొందుకునే కృపను అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ జీవాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయన మాట సెలవిస్తున్నాడు, ఇప్పటి జీవం విషయంలో కూడా నీకు తోడై ఉంటా. నీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో నీకు ఉపయోగపడుతుంది. ఒక పరలోక విషయమే కాదు, ఇప్పటి జీవం విషయంలో కూడా నీవు చేసే భక్తి, నీవు దేవుడి కొరకు నడిచే నడవడిక, నీవు దేవుని కొరకు ప్రయాసపడే పాటు నిన్ను నడిపిస్తుంది ఎక్కడికి అంటే జీవం వైపు. ఈ ఇప్పటి జీవం వైపు, రాబోయే జీవం వైపు కూడా ఆయన నడిపిస్తాను, తోడై ఉంటాను, నీ యొక్క భక్తి నీకు నడిపిస్తుంది అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, చూడండి, ఆయన మనల్ని పిలిచాడు. ఎందుచేత అంటే ఆయనలో ఉన్న సమస్తాన్ని మనకి అనుగ్రహించడానికి పిలిచాడు. ఆయనలో ఉన్న జీవాన్ని, ఆయనలో ఉన్న మేలును, ఆయనలో ఉన్న నెమ్మదిని, ఆయనలో ఉన్న సమాధానాన్ని, సమస్తాన్ని మనకి దేవుడిస్తానంటున్నాడు. అలాంటి ఒక గొప్ప వాగ్దానము చేత మనం ఏర్పాటు చేయబడిన వారము. అలాంటి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి, ఆ వాగ్దానము చేత ఇవ్వబడిన ఆత్మ చేత ముద్రించబడి ఆయనతో సహవాసము చేస్తూ ముందుకు కొనసాగే కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున ఇక్కడ ఇలా కూర్చున్నాం మనందరం అంటే మన యొక్క ఆలోచన కాదండి, దేవుడి యొక్క నడిపింపును బట్టి మనం ఇక్కడ ఉన్నాము, దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనం ఇక్కడ ఉన్నాము. లేకపోతే నిన్న కనబడిన వారు ఈరోజు కనబడలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, కానీ దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడండి, నిన్న న్యూస్ వేట్లపాలెంలో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్. అందులో సుమారుగా 18 మందో 20 మందో చనిపోయారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఈరోజు మనకు కనబడిన వాళ్ళు రేపు కనబడట్లేదు, నిన్న కనబడిన వారు ఈరోజు కనబడట్లేదు. కానీ మన పట్ల ఆయన కృప ఎంతగా చూపిస్తూ ఉన్నాడు అంటే మనం ఆయన ప్రణాళికలో ఉన్నాము. ఆయన కృప మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను, నిన్ను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. అలాంటి ఒక గొప్ప నిరీక్షణ కలిగి మనము ముందుకు కొనసాగే కృప మనందరికీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనలో ఉన్న జీవాన్ని, ఆయనలో ఉన్న మేలును, ఆయనలో ఉన్న నెమ్మదిని, సమాధానాన్ని మనందరము పొందుకునే కృప ఆయన మనకి ఇచ్చి మనల్ని పిలిచాడు. కాబట్టి చూడండి, వారసులుగా వచ్చాము కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనల్ని కుమారులుగా ఆయన స్వీకరించాడు. మనము జీవము అనే వాగ్దానము చేత రాబడ్డవారం. ఎలాంటి వాగ్దానం అండి? జీవము. ఒకప్పుడు నువ్వు మరణము వైపు నడిచేవాడివి, కానీ ఆ మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి, ఇదే నిరీక్షణతో నువ్వు మరలా నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు జీవించు అని చెప్పి దేవుడు సెలవిచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే జీవము అనే వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నీతి అనే కృపను మనకు అనుగ్రహించాడు. జీవం అనే వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నీతి అనే కృపను మనకు అనుగ్రహించాడు. అందుచేత ఇప్పుడు నీవు నన్ను నమ్మి, నన్ను విశ్వసించి నా కొరకు నువ్వు జీవిస్తే నువ్వు నీతిమంతుడు. నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో అప్పుడు నీవు నీతిమంతుడు అని దేవుడి లేఖనం సెలవిస్తుంది. కాబట్టి అలాంటి ఒక గొప్ప కృపను ఆయన అనుగ్రహించాడు. మనకు స్వాస్థ్యము అనుగ్రహించబడ్డది, మనకు స్వాస్థ్యముగా ఆయన అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఇలాంటి ఒక స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తున్నామా? దేవుని కొరకు మనం జీవిస్తున్నామా? దేవుని వాగ్దానాన్ని మనం ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుని మనకు ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ కూడా దేవుడు నాతో ఉంటానన్నాడు కదా. మరి యాకోబు ఏం చేశాడో చూద్దామండి ఒకసారి. యాకోబుకు వాగ్దానం ఇవ్వబడ్డది, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని యాకోబుకు తెలుసు. కానీ యాకోబు ఆ వాగ్దానం విషయంలో నమ్మకం ఉంచి ముందుకు కొనసాగాడా? ఒకసారి చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా. ఇక్కడ యాకోబు గమనించండి, ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా తండ్రి అయిన అబ్రహాము దేవా. తరువాత నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. ఏంటండి, ఏం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడికి ఇక్కడ? ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఏమని? నన్ను విడువనన్నావు కదా ప్రభువా, నీ యొక్క సొంత జనుల దగ్గరికి, నీ తండ్రి ఇంటకు నువ్వు వెళ్ళని నాకు వాగ్దానం ఇచ్చావు కదా, నీకు తోడై ఉంటానన్నావు కదా. చూడండి, నా సహోదరుడైన యాసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.
నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనను. ఇక్కడ తన మామ దగ్గర నుంచి నువ్వు బయలుదేరి నీ సొంత స్థలానికి, నీ సొంత ప్రజలకు నీకు వాగ్దానం చేయబడిన భూమిలోనికి నువ్వు వెళ్ళి నేను తోడై ఉంటానన్నావు కదా ప్రభువా. యాసావు నన్ను చంపుతాడు, ఎందుచేతంటే నా మీద పగబట్టి ఉన్నావు, మరి ఇప్పుడు నాకు తోడై ఉంటానన్న దేవుడు నీవు నాకు తోడై ఉండి నడిపించు నన్ను అని ఆయన అంటున్నాడు కదా. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలేని సంతానాన్ని విస్తరింపజేసుతనని సెలవిచ్చావు కదా అని వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ఆయన భయపడుతున్నాడు. కరెక్టే, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి యాసావు చంపుతాడేమో, నా కుటుంబాన్ని లేకుండా చేస్తాడేమో అని భయపడుతున్నాడు. కానీ సేమ్ టైం ఆయన దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఏమని? నన్ను ఇసుక రేణువుల వలె విస్తరిస్తానన్నావు కదా, ఇప్పుడు ఆయన యాసావు నన్ను చంపేస్తాడేమో, కానీ నీ వాగ్దానం నాకు గుర్తుంది అని ఇక్కడ ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి? వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం యాకోబు నేర్చుకున్న ఒక గొప్ప భక్తి మార్గము. ఈరోజు వాగ్దానం మనకు కూడా ఇవ్వబడ్డది. ఆ వాగ్దానం ఏమిటి అంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. ఏంటి ఆ చెప్పినది దేవుడు అంటే, నేను మరలా తిరిగి వస్తా, నీ కొరకు స్థలము సిద్ధపరిచాను, ఆ స్థలంలో నాతో పాటు సదాకాలము జీవించడానికి నేను తిరిగి వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని దేవుడు మాట సెలవిచ్చి అంటున్నాడు. నేను నీతో చెప్పిన మాట ఏదైతే ఉందో అది నెరవేర్చే వరకు నేను నీతో తోడై ఉంటా, నిన్ను కాపాడుతాను, వెళ్ళే ప్రతి స్థలంలో తోడై ఉంటా అని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసిన యాకోబు తర్వాత ఏం జరిగింది చూడండి. 33వ అధ్యాయంలోనికి రండి. 33:4 వచనము. అప్పుడు యాసావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. యాకోబు ఏమనుకున్నాడండి? యాసావు విషయంలో నేను తప్పిదము చేశాను కదా, కాబట్టి యాసావు నా మీద పగబెట్టుకుని ఉన్నాడు, నన్ను చంపేస్తాడు, కాబట్టి దేవా నువ్వు నాకు వాగ్దానం చేసావు. ఏంటి అంటే, ఇసుక రేణువుల వలె నన్ను విస్తరిస్తానన్నావు, నా సంతానాన్ని విస్తరిస్తానని వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, కానీ నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి దేవునికి అప్పగించాడు. వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించిన యాకోబు జీవితంలో ఏం జరిగిందండి? 33వ అధ్యాయంలో చంపడానికి శత్రువైన యాసావు అనగా తన సహోదరుడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరిగెట్టుకుంటా వచ్చి తన తమ్ముడైన యాకోబుని యాసావు ఏం చేస్తా ఉన్నాడంటే కౌగులించుకున్నాడట, మెడ మీద పడి ముద్దు పెట్టాడట. ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోనికి దేవుడు మార్చాడు? ఎందుచేత అంటే నేను చెబుతున్నాను, దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేశాడు యాకోబు. అలాంటి ఒక గొప్ప దైవ మార్గంలో యాకోబు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలను ఆయన గుర్తు చేసుకుంటూ ప్రార్థిస్తూ ఆయన ముందుకు కొనసాగినప్పుడు దేవుడు ఆయన జీవితంలో ఇలాంటి గొప్ప కార్యము చేశాడే. మరి మన జీవితంలో ఆయన వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నామా? అలా చేయగలిగితే మనం దేవుని స్తుతించిన వారిగా ఉంటాము. ఆయన వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మనందరము ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలు వెలిగించబడతాయి. అనేకులకు మాదిరిగా జీవించడానికి ఆయన కృప మనకు అనుగ్రహించబడుతుంది. మనము ఆశీర్వదించబడమే కాదు, మనము అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే ఇక లేఖనం చెలివేస్తుంది, ఆయన వాగ్దానము చేయబడిన వాడు నమ్మదగిన వాడు, మాట సెలవిచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన సదాకాలము నీతో ఉంటానని సెలవిచ్చాడు. మరి ఎందుచేత మనము చింతిస్తున్నాము అంటే, మనము కొన్ని విషయాల్లో కొన్ని సమయాల్లో ఏం చేస్తున్నాం అంటే, దేవుడు నాతో ఉన్నాడు, వాగ్దానము చేయబడిన దేవుడు నాలోనే ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. అందుచేత మనము చిన్న కష్టం వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక భయంకరమైన పరిస్థితులకు గుండా మనం వెళ్తా ఉన్నాం. అందుకని నేను అంటున్నాను, దేవుడు మనకు ఆదరణనిస్తున్నాడు. ఆదరణనిస్తున్నాడు, నీకు తోడై ఉన్నానన్న దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సమయంలో లోకములో ఉన్న వారికి లేని ఆదరణ ఆయనను వెంబడించే వారికి దేవుడిస్తా ఉన్నాడు. ఆయన వాగ్దానాల ద్వారా దేవుడిస్తా ఉన్నాడు. అంత గొప్ప నిరీక్షణ కలిగిన వారిగా మనము జీవిస్తున్నాము. చూడండి, అయితే మనము వారసత్వముగా ఆయనను పొందుకుంటున్నాము, ఆయన కుమారులుగా జీవిస్తున్నాము, మనకు స్వాస్థ్యము అనుగ్రహించబడ్డది అని మనం మాట్లాడుకున్నాం. చేయాలి ఏంటి అంటే, ప్రభువా
అప్పుడు యాకోబు చేశాడు, ప్రభువా నీవు ఇచ్చిన వాగ్దానం ఇది, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్రభువా నీవు నాతో ఏమి చెప్పావో అది నెరవేర్చు వరకు నీవు నన్ను విడిచిపెట్టావు కదా ప్రభువా. మీకు అనారోగ్యంగా ఉందా, ప్రార్థన చేయండి, ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టావు కదా. మీకు అప్పులు సమస్యల్లో ఉన్నారా, ఎక్కడో ఏదో జరుగుతుందని పరుగులు పెట్టకండి, ప్రభువా నువ్వు నాకు వాగ్దానం చేయబడివా, నువ్వు నాతో ఉన్నా అన్నావు కదా. మీ పిల్లల విషయంలో, పిల్లల భవిష్యత్తు విషయంలో మీరు ఆలోచన చేస్తున్నారా, ప్రార్థన చేయండి, ప్రభువా నువ్వు వాగ్దానం చేయబడ్డావు, చేసిన వాడు నువ్వు నమ్మదగిన వాడువు కదా, నువ్వు నన్ను విడువనన్నావు కదా అని ప్రార్థన చేస్తే యాకోబుకు తోడై ఉన్నట్లుగా శత్రువు వచ్చి చంపుతాడు అనే స్థితిలో నుండి అదే శత్రువు అయిన యాసావు వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకునే స్థితిలోనికి దేవుడు మార్చాడు. ఇప్పుడు మన స్థితిని కూడా అలాగే దేవుడు మారుస్తాడు. ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కేవలము విశ్వాసము ద్వారా మనం ముందుకెళ్తే దేవుడు మనకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు.